ఒకసారి తిరుపతి వెళ్దాం. తిరుపతిలో కూడా ముఖ్యంగా చిత్తూరు తిరుపతికి సంబంధించినటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో గొడవలు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లాలో టీడీపీ జనసేన కూటమిలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. తిరుపతి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా అరణి శ్రీనివాసులను టీడీపీ జనసేన పార్టీలో మరో వర్గం వ్యతిరేకిస్తుంది. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటున్నారు నేతలు. దీంతో తిరుపతి పంచాయతీ నాగబాబు వద్దకు చేరింది. జనసేనకు కేటాయించిన సీటుకు టీడీపీ పోటీ పడుతోంది. శ్రీకాళహస్తిలో బీజేపీ జనసేన టీడీపీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సత్యవేడులోనూ తెలుగు తమ్ములు అసంతృప్తి రాగం అందుకున్నారు. టీడీపీ రెబెల్గా పరిలోకి దిగారు జీడి రాజశేఖర్. మదనపల్లిలో టీడీపీ జనసేన పార్టీలో పొత్తు పుసగడం లేదు. తంబలపల్లిలో జయచంద్రారెడ్డి, శంకర్ యాదవ్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ విధంగా చూస్తే ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఎక్కడ చూసినా కానీ ఇన్ఫైట్ అనేటువంటిది కనిపిస్తుంది. నాతో పాటు మూర్తి జైన్ అవుతున్నారు, చాలాసేపటి ఉన్నారు. మూర్తి, ఒక విధంగా చూసుకుంటే తిరుపతి పంచాయతీ అనేటువంటిది పెద్ద పంచాయతీ కనిపిస్తోంది. అది జనసేనకు టికెట్ కేటాయించినట్లే కేటాయించి జనసేన తరపున ఎవరు పోటీ చేయాలనేది నారా లోకేష్ తెలుగుదేశం నిర్దేశిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇస్మాయిల్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కావటం ఈ యొక్క ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కులు తీసుకువస్తూ ఉంది. ఈ యొక్క అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉమ్మడి అభ్యర్థుల జాబితా విషయానికి వచ్చేసరికి తిరుపతి అసెంబ్లీ స్థానం జనసేన పార్టీకి కేటాయించారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీకి కేటాయించినటువంటి అభ్యర్థి అరణి శ్రీనివాసులకు ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే అవకాశాలు కల్పిస్తున్నట్లుగా ముందస్తుగా ప్రచారాన్ని అయితే ఇక్కడ పంపించడం జరిగింది. అయితే ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీలో ఒక వర్గము, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా నాన్ లోకల్ అభ్యర్థిని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు, తాము సహకరించేది లేదంటూ తెలుగుదేశం పార్టీ వెనక నుంచి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాన్ని ఇక్కడ నడుపుతూ ఉంది. అరణి శ్రీనివాసులకు జనసేన పార్టీ టికెట్ దాదాపు ఖరారు చేస్తున్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి టీడీపీ శ్రేణులు అతనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము సహకరించేది లేదంటూ స్పష్టం చేస్తూ ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అవసరమైతే తాను జనసేన పార్టీలోకి వచ్చి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఒక కొత్త ప్రస్తావన తెరపైకి తీసుకురావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే తెర వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నటువంటి కొత్త డ్రామాగా చెప్పుకోవచ్చు. మరోవైపు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీ అభ్యర్థి ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బొజ్జల సుధీర్కు ఇక్కడ పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కోలా ఆనంద్, ప్రధానంగా ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వినూత తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సుధీర్కు తాము ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదంటూ ఒక కొత్త సమస్యను తెరపైకి తీసుకురావడం ఇక్కడ సరికొత్త పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సత్యవేడు నియోజకవర్గానికి, ఎస్సీ నియోజకవర్గమైనటువంటి సత్యవేడు నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇటు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఆదిమూలానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరు కూడా ఆదిమూలానికి సహకరించేది లేదంటూ చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మాజీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జీడి రాజశేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఇక్కడ రంగం సిద్ధం చేస్తున్నారు. ఆదిమూలాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థిగా అంగీకరించేది లేదంటూ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తూ ఉన్నారు. రైట్ మూర్తి, మనం చూడొచ్చు ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా జిల్లాలకు సంబంధించినటువంటి టీడీపీ సమాచారం గురించి మనం చర్చించడం జరిగింది. ముఖ్యంగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఎటువంటి ఫైట్ అవుతుందో చూస్తున్నాం.